హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఈట్స్ క్యాతిస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ గోట్ బ్రెయిన్ కర్రీ. లేట్ చేయకుండా గోట్ బ్రెయిన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ గోట్ బ్రెయిన్ మనకి గోట్ హెడ్ కొనుక్కున్నప్పుడు దానితో పాటు ఇస్తారు. గోట్ హెడ్ కర్రీ ఎలా ఉండాలో ఒకసారి నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. ఈ బ్రెయిన్ కర్రీని ఇలా విడిగా వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బౌల్ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ కర్రీ వండిన తర్వాత దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నెక్స్ట్ ఒక 3 గ్రీన్ చిల్లీ తీసుకొని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. తరువాత ఆనియన్స్పై లిడ్ పెట్టి అలానే ఒక 2 minutes వెయిట్ చేయాలి. ఆనియన్స్ గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక స్పూన్ కొబ్బరిని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక స్పూన్ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ స్పైసెస్ని బాగా కలపాలి. మసాలా అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ మసాలా అంటే మటన్ మసాలా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. కారం యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ని బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ ముందు వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల బ్రెయిన్ పీసెస్ కరిగిపోకుండా ఉంటాయి. కొంచెం ఒక 5 minutes అలానే కుక్ అయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బ్రెయిన్ పీసెస్ అనేవి కరగకుండా ఉంటాయి. వీటిని తలకాయ మాంసంతో వండుకోకుండా ఇలా సపరేట్గా మసాలా వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 minutes పీసెస్ అనేవి కుక్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన వాటర్ అంతా అబ్జర్వ్ చేసేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయాయి. అంతేనండి, గోట్ బ్రెయిన్ కర్రీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.